హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు పొలం దగ్గరికి వచ్చాము. పని అయితే హెవీగా ఉంది. పని అయితే కంప్లీట్ చేసేసాను. మా బామ్మార్ది ఇక్కడికి వచ్చి మామ ఈత పండ్లు ఉన్నాయి మా అడవిలో అని చెప్పాడు. నాకు ఈత పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకనేసి వెళ్దాం బరా అనేసి మేము కూడా బయలుదేరినాము. కాకపోతే కొంచెం దూరంగా నడవాలి. అడవిలోనే నడవడం అంటే మనకు ఇష్టమైన అడవిలో తిరగడం అన్నా చాలా ఇష్టమే నాకు. ఓకే పొలం బరా అనేసి బయలుదేరి వెళ్ళాము. పోయి చూడాలి ఎన్ని పండ్లు ఉన్నాయో. చూసిన తర్వాత ఫైనల్ ఎన్ని వచ్చాయో కూడా మీకు చెప్తాను. వెళ్తా ఉన్నాము. హీరా అయితే ఆఖరికి తీసుకొని వచ్చేసినాడు మా బామ్మార్ది కొడుకు. ఈత చెట్టు కాడికి ఈత కుండలకి ఇంతసేపు అంతా క్లీన్ చేశాడు అనమాట. చూడండి ఫుల్గా ఉండే ఈత కుండలు. వీటి కోసం ఎంత దూరం వచ్చాము ఈరోజు. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఇవి ఈరోజు ఇంటికి కోసుకోవాలని దూరం వచ్చాం. ఎక్సలెంట్గా మారిపోయాయి ఫుల్గా. ఇంకా అవతల పక్కంతా ముళ్ళు అంతా క్లీన్ చేసేసి కోసుకొని పోవడమే. ఈగా ఉన్నాయి, ఎక్సలెంట్. ఇవి ఓన్లీ అడవిలో దొరుకుతాయి. పెద్ద ఎత్తుకుండలు అంటారు వీటిని. అంటే ఖర్జూరా తర్వాత కొంచెం సైజ్ చిన్నగా వస్తుంది. సేమ్ డేట్స్ ఉన్నట్టే, అంటే ఖర్జూరా ఉన్నట్టే ఉంటుంది. సేమ్ టు సేమ్. ఇంకో చెట్టు అక్కడ ఉందంట. ఆ చెట్టు కాడ కూడా తీసుకెళ్తా ఉన్నాడు. చూద్దాం అక్కడ ఎన్ని ఉన్నాయో. ఫైనల్ ఎన్ని కోసానో లాస్ట్లో చూపిస్తాను. ఫైనల్లీ వచ్చేసాము. ఫుల్గా ఉన్నాయి చెట్లు. చాలా చెట్లు అయితే చనిపోయి ఉన్నాయి. ఈత కళ్ళు తీస్తారండి వీటిలో టాంచి. కళ్ళు తీసే అన్నీ చంపేస్తున్నారు చాలా వరకు. ఆ చనిపోయింది చూడండి. ఫుల్గా ఉన్నాయి చెట్లు అయితే. 7 ఉన్నాయి. చూసి లాస్ట్లో ఫైనల్ ఎన్ని వచ్చాయో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. దీంట్లో అయితే ఫుల్గా ఉన్నాయి. ఫుల్గా ఉన్నాయి దీంట్లో. ఎట్ట పోయాలి. ఫైనల్లీ ఇవి కోసిన పండ్లు. మొత్తానికి ముళ్ళు అయితే బాగా గుచ్చున్నాయి ఫ్రెండ్స్. రక్తం కూడా వచ్చింది. కానీ పండ్లు తినాలనుకున్నాం కాబట్టి ముళ్ళు కాడ గుచ్చిపించుకొని కూడా ఇవి కోసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా మీ ముందుకి ఇంకా తీసుకొస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.